అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. నోరా తిప్పలు తేక వీపికి అన్నారు పెద్దలు. నిజమే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం మాట్లాడే మాటే మనకు మంచితనాన్ని తీసుకొస్తుంది. మరి ఈ విషయం వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మర్చిపోయారు. ఎందుకు అనంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వాళ్ళకి కొన్ని ఎక్కువ సీట్లు ఇవ్వడమే దానికి ప్రధాన కారణం. అప్పుడు 151 సీట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని మరింతగా నెత్తిన పెట్టుకున్నారు అన్న అపోహలో ఉండిపోయి ఆడింది ఆట పాడింది పాట, మనం ఏం చెప్తే అదే జరుగుతుంది, మనం ఏం చేసినా అది చెల్లుబాటు అవుతుంది. ఈ విషయానికి వచ్చేసారు. అందుకనే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలాలతో మాట్లాడారు. అలా మాట్లాడి తిప్పలు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరీదేవి గారిని శాసనసభ వేదికగా అనరాని మాటలు కూడా అన్నారు. మరి ఇవన్నీ ఊరకనైపోతాయా? వాటన్నిటిని కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతుంది అన్న చందాన అరెస్టుల పర్వం కొనసాగించారు. అందుకనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై బయటకు వచ్చి యాక్టివ్ రాజకీయాలు కూడా చేస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ మోహన్ మాత్రం అటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు గన్నవరంలో అడుగు పెట్టడం లేదు, సొంత వారి దగ్గర కూడా చేరడం లేదు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా గన్నవరంలో వల్లభనేని వంశీ మోహన్ను మార్చి కొత్త ఇన్ఛార్జిని తీసుకొస్తారని ప్రచారం నడుస్తుంది. అయితే ఈ ప్రచారం వెనుక కారణం కూడా లేకపోలేదు. వంశీ సైలెంట్ అయిపోవడమే దీనికి ప్రధాన కారణం. అందులోనూ గుడివాడ ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా కనిపించినప్పటికీ దానికి కూటమి ప్రభుత్వం అనువైన అడుగులు వేస్తూ ఉంది. ప్రధానంగా ఓ కాంగ్రెస్ మహిళా నేత పేరు కూడా ఇక్కడ మనకు బాగా వినిపిస్తుంది. అయితే ఆమె అయితేనే అక్కడ రాజకీయాలను తట్టుకోగలదు అనేది పొలిటికల్గా వినిపిస్తున్నటువంటి మాట. వల్లభనేని వంశీపై జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోల్పోయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గుడివాడలో కొడాల నానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా, అలాగే గన్నవరంలో చూస్తే ఒక రకంగా ముందుకు రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందగాడిగా వల్లభనేని వంశీకి ఒక మంచి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ లాంటి అందగాడు మా పార్టీలో లేనేలేడు అని. ఎందుకంటే వల్లభనేని వంశీమోహన్ అందాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారని, ఆ తట్టుకోకలేకే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అప్పటి నుండి వైసీపీ అందగాడిగా వల్లభనేని వంశీకి ఒక పేరుంది. కానీ అందం జైలుకు వచ్చిన తర్వాత కనిపించలేదు. సరికదా, అసలు పోల్చుకోలేకుండా అయిపోయారు. అంతలా కళావిహీనంగా తయారయ్యారు వల్లభనేని వంశీ. ఎందుకు అనంటే జైలు జీవితం ఎలా ఉంటుందో అప్పటి వరకు ఏ నాయకుడికి తెలియదు. తెలిసిన అన్ని సౌకర్యాలు కల్పించలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడిని బట్టి, అక్కడ ఉన్నటువంటి డిజిగ్నేషన్ బట్టి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మన జైల్లో. అయితే వంశీగా అటువంటి వెసులుబాట్లు కల్పించలేకనో, లేదు అని అంటే జైలు జీవితంలో నేను ఇలా వచ్చి పడ్డాను ఏంటి అని ఒక మానసిక క్షోభ వల్ల తను కళావిహీనంగా తయారయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కొంత బలహీనంగా ధైర్యాన్ని కోల్పోయిన మనిషిలా కనిపించాడు. అలాగే తను అనారోగ్యం బారిన కూడా పడ్డారు. అరే నేను ఆ రోజు అలా అని ఉండాల్సింది కాదు కదా అని పశ్చాత్తాపానికి కూడా గురయ్యారు. నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, అలా ఉంటే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని, మంచి రాజకీయాలు నేను చేయలేకపోయానని సన్నిహిత వర్గాల దగ్గర కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా వినబడ్డాయి అప్పుడు ఆ రోజుల్లో. 2019లో రెండోసారి టీడీపీ తరఫున గెలిచారు వల్లభనేని వంశీ. తర్వాత వైసీపీలో ఫిరాయించారు. రాజకీయాల్లో జంపింగ్లు సహజమే, కానీ అంతకు మించి అన్నట్టు వ్యవహరించుకొచ్చారు వల్లభనేని వంశీ. చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు చేయడంతో పాటు భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజంలో చులకనైపోయారు. తలెత్తుకోలేని విధంగా మారిపోయారు. అయితే ఇప్పుడు అదే వల్లభనేని వంశీమోహన్ గన్నవరంలో యాక్టివ్ కాలేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పక్కన పెట్టేసేయడానికి సిద్ధపడ్డారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తుంది. ఆమె సైతం బాధ్యతలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం ఎదురు చూడాలి అని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఏది ఏమైనా గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీని తప్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను ఇక్కడ ఉండను, నన్ను తప్పించేయండి మహాప్రభో, నన్ను వదిలేయండి అని వంశీ ఎప్పుడూ అడిగినటువంటి సందర్భాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు సన్నిహిత వర్గాలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాక్టివ్ ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివ్ చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో అక్కడ యాక్టివ్ పర్సన్స్ని
చేంజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. బేసిక్గా ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఎవరికీ అర్థం కాదు. అంతకుముందు ఎలక్షన్కి ముందే చాలామందిని మార్చి తర్వాత కూడా చాలా గట్టి దెబ్బే తగిలింది వైసీపీకి. అంటే ఎవరు లోకల్గా ఉన్న పర్సన్ తీసుకుంటే ఆ లోకల్గా ఉన్న పర్సన్కి చెప్పుకోవడానికి అక్కడ చుట్టుపక్కల క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త వాళ్ళని తీసుకుని వస్తే ఏమవుతుంది అన్నది ప్రజల్లో సందిగ్ధతగా ఏర్పడిపోయింది. అందుకనే వైసీపీకి అదొక దెబ్బగా చెప్తూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో మరి శుంకర పద్మశ్రీని తీసుకుని వస్తే అక్కడ మింగిల్ అవ్వగలరా? అక్కడ నియోజకవర్గ ప్రజలతో రాజకీయాలు చేయగలరా? కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోగలరా? ఇవన్నీ కూడా ఎవరికీ తెలియనటువంటి ప్రశ్నలే. ముఖ్యంగా వల్లభనేని వంశీ తను ఇండిపెండెంట్గా కాకపోయినా తెలుగుదేశం నుంచి పోటీ చేసినా ఎక్కడి నుంచి పోటీ చేసినా తనకంటూ కొన్ని విలువలు కొన్ని నైతిక బాధ్యతలు ఉండేవి. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో తను పోటీ చేసిన తర్వాత తను బాగానే ఉన్నారు, తెలుగుదేశం పక్కన పెట్టింది అనేసి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత తనని ఎవరైనా పుషప్ చేశారో లేదో తెలియదు, లేదు తనకి తానే ఈ రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యాలి అని అనుకున్నారో లేదో తెలియదు. కానీ చేయకూడనటువంటి విమర్శలు చేసి తలకి చుట్టుకున్నారు. నిజంగా ఈ సమస్యలన్నీ తలకు చుట్టుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తే అగమ్య గోచరం అయిపోయింది. ఇప్పుడు వంశీ విషయం తీసుకుని వస్తే అటు రెండు చెడ్డ రేవడైపోయింది. అటు వైసీపీకి చెందలేదు, ఇటు తెలుగుదేశానికి చెందలేదు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా అన్న ప్రశ్న అయితే వినబడుతుంది. వంశీ ఇంకా రాజకీయాలు చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి రాజకీయాలు మనం చేయకూడదు, ఎందుకు వచ్చిన గొడవ, మనం ప్రశాంతమైన జీవితం గడపడమే మనకు ముఖ్యం అని ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కాస్త పక్కన పెట్టి వంశీని మళ్ళీ యాక్టివ్ అవ్వమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వంశీ బాటలోనే మరికొందరు నాయకులు కూడా ఉన్నారంటూ ఇప్పుడు బోగొట్ట రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఏంటి అని అంటే, మరి వంశీ బాటలోనే మరికొందరు నాయకులు ఇప్పుడు అనిల్ కానివ్వండి, అలాగే కొడాలి నాని కానివ్వండి, ఇంకా నాయకులందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. మరి ఇదంతా వైసీపీకి పెద్ద దెబ్బే అని అనుకోవచ్చు. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్ నాయకులు. వీళ్ళు మాట్లాడితే ఆ వైసీపీ నాయకులు, మిగిలిన రిమైనింగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బళే తిడుతున్నారా, బళే మాట్లాడుతున్నారా, బళే ఏలెత్తి చూపిస్తున్నారా అన్న చందాన కనపడే వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఇటువంటి ఫైర్ బ్రాండ్లు అన్నీ కూడా తడిచిపోయిన ఫైర్ బ్రాండ్లుగా మిగిలిపోతున్నారు. ఇదంతా కూడా నోరా తెప్పలు తేకే వీపుకి అన్న సామెత చందాన్ని నడుస్తుంది. మరి భవిష్యత్తులో ఇంకా మరింతమంది ఫైర్ బ్రాండ్లు తడిచిపోయిన ఫైర్ బ్రాండ్లుగా మిగిలి వైసీపీ పార్టీకి దూరం అవుతారో ఎదురు చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.